నమస్తే రైతన్న. నమస్తే సార్. మీ పేరు? వెంకటేశ్వరి సార్. ఏ ఊరు? ముసలాచెరువు గ్రామం. ముసలాచెరువు గ్రామం. మండలం బేదంచెర్ల, జిల్లా నంద్యాల. ఏ రకం వరి వేశారండి మీరు? ఇది వచ్చేసి సితారా సార్. కంపెనీ ఏది? కంపెనీ వచ్చేసి డిఎస్ఆర్ రోహిణి సీడ్స్. రకము సితారా. ఓకే, ఇది ఎన్ని రోజుల పైరండి? ఇది ఇప్పుడు 90 రోజులు అయింది సార్. 90 రోజులు కంప్లీట్ అయింది. ఎన్నిసార్లు స్ప్రే కొట్టారు? స్ప్రే ఇంతవరకు ఏం చేయలేదు సార్. ఇప్పుడు స్ప్రే ఒక్కసారి కూడా ఏం చేయలేదు. ఫర్టిలైజర్ ఏం వేశారు? ఫర్టిలైజర్ ఓన్లీ 4 సార్లు, 2 టైమ్స్ కలిసి 2 సార్లు 4 మూటలు వేసిన. 2 సార్లు వేశారు. 4 మూటలు వేసిన. ఓకే ఓకే ఓకే. ఎలా ఉంది మీకు వరి పైరని చూస్తుంటే? పైరు అయితే ఇంతవరకు అయితే ఏం తెగులు అనేది ఏం సమస్య ఇంతవరకు అయితే ఏం రాలేదు సార్. చేయలేదు. ఇప్పుడు వచ్చేది దాన్ని బట్టి మేము ఏమన్నా ముందు ఫాలో కాగలుగుతాం. ఓకే ఓకే. ఎందుకంటే వెదర్ కూడా బాగాలేదు. ఏమన్నా కొంచెం వెదర్ ని బట్టి ఏమన్నా దోమగిమ అటాక్ అయితే మళ్ళీ ముందు ఫాలో కావాల్సిన పరిస్థితి. ఇంతవరకు అయితే ఏం లేదు. ఇప్పుడు దాకా అయితే ఏం స్ప్రే చేయలేదు. ఓన్లీ భూమిలో మందు మాత్రం వేసినాం. ఎన్ని రోజులు అయింది ఇప్పటికి? 90 రోజులు కంప్లీట్ అయింది. 90 రోజుల క్రాప్ ఇది. ఓకే ఓకే. మన ఊర్లో వాళ్ళు మీ పొలం చూసి ఏమంటున్నారు? పొలం అయితే సూపర్ గా ఉంది సార్. నా అనుభవం ప్రకారం అయితే మేము ఇంత ముందుకు ఆటోమేటిక్ ఇంత ముందుకు నేను 2018 దాకా నాటినా దీన్ని ఇదే భూమినే. ఓకే. ఒక 3-4 వేలు అవుతుంది నాటక. ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా నాటినాను మళ్ళా. కానీ ఈ వెరైటీ అయితే ఎప్పుడు దొరకలే నాకు. ఈ వెరైటీ అయితే సూపర్ గా ఉంది సార్. అంటే ఇంత ముందుకు వేసిన వెరైటీ నాడుతుంటివి, కానీ ఈ వెరైటీ అయితే ఇంతవరకు ఎప్పుడు దొరకలేదు. ఈ వెరైటీ లాగా ఏ వెరైటీ లేదు. వేరే వెరైటీ నాటితే ఈ పాటికల్లా 4 స్ప్రేలు కంపల్సరీగా జరుగుతుండే. ఓకే 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 ఓకే. కంపల్సరీ జరుగుతుండే. ఆడ సుడిదోమ గిడిదోమ కొట్టడము, అక్కడక్కడ సుడిదోమ కొట్టి కింద పడిపోవడం అట్లా జరుగుతుండే. ఇంతవరకు నేను స్ప్రే చేయకుండా చేయనైతే సూపర్ గా ఉంది. ఇప్పుడు మీరు మీతో పాటు వేరే రైతులకు చెప్పొచ్చా మీరు ఈ రకం? చెప్పుకోవచ్చు. మేము కావాలంటే ప్రిఫరెన్స్ కూడా చేయగలుగుతాం. ఓకే 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 ఓకే. ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 14-0-42 అదే ఒకసారి వేసినాం. తర్వాత ఒకసారి అన్న ఇచ్చినది గుళికలు బయో ఫర్టిలైజర్ అది ఒకసారి వేసేసినాం. ఓకే. తర్వాత 25-25 ఒకసారి వేసినాం. ఆ 25-25 వేసినందుకు ఇప్పుడు బాగా చైన్ బాగా గ్రోతింగ్ బాగా వచ్చింది అనుకుంటున్నా నేను. ఓకే. అయితే పెద్ద దోమ లాంటి సమస్య అయితే దీనికి చాలా తక్కువ. ఓకే ఓకే. ఎక్కడ తెచ్చుకున్నారు మీరు ఇది? బేదంచెర్ల శ్రీ మహాలక్ష్మి ఫర్టిలైజర్, చంద్రశేఖర్ రెడ్డి సార్ దగ్గర. సార్ కూడా ఇక్కడే ఉన్నారు. సారు మాటల్లో కూడా ఒక విషయం, ఇక్కడ సితారా అనే వెరైటీ ఎంతమందికి ఇచ్చారు సార్ మీరు? సితారా వచ్చేసి దాదాపు యావరేజ్ గా మనకు స్టార్టింగ్ వెరైటీ కదండి. అవును సార్. ఒక దగ్గర బేదంచెర్ల మండలం అంతా కలిసి ఒక 15-20 ఎకరాల దాకా ఇచ్చామండి. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఎలా ఉంది సార్ మీ ఫీడ్బ్యాక్? చాలా బాగుంది సార్. ఎందుకంటే మనం ఇచ్చిన తర్వాత నారు పోసినప్పటి నుంచి కానివ్వండి, తర్వాత నాటిన తర్వాత నుంచి కానివ్వండి, ఎలాంటి చీడపీడల తెగుళ్ళ బెడద లేదు. మనం ఎప్పుడైతే కార్నూల్ సోనా కానీ నంద్యాల సోనా కానీ కంపేర్ చేసుకున్నప్పుడు అది క్యారెక్టర్స్ పరంగా తెలీదు, దేని పరంగా తెలియదు, కానీ హైట్ మీడియం హైట్ వస్తుంది. తెగుళ్ళ బెడద ఎక్కువ ఉంటుందండి. దానికి ఫర్టిలైజర్ రిక్వైర్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఇది వేసిన తర్వాత నాటిన తర్వాత నారు పోసినప్పుడు కానివ్వండి, నాటిన తర్వాత కానీ రైతు వచ్చేసి ఎక్కువ తెగుళ్ళు ఉన్నాయని చెప్పేసి సమస్యలు కానీ ఏవనేది చెప్పడం లేదండి. హెల్తీగా ప్లాంట్ గ్రోయింగ్ ఉంది. ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ తక్కువనే, యాజ్ వెల్ యాజ్ పెస్ట్ మేనేజ్మెంట్ కూడా చాలా తక్కువ ఉంది. సో యావరేజ్ గా చీడపీడలు తక్కువే, మనకు ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ కూడా చాలా తక్కువ ఉంది. కాబట్టి తక్కువ పెట్టుబడితో లాభసాటిగా వ్యవసాయం చేయడానికి అనువైన రకం డిఎస్ఆర్ రోహిణి సీడ్స్ వాళ్ళది సితారా అనే రకం చాలా బాగుంది. ఇటు కర్నూలు సోనాకి, ఇటు నంద్యాల సోనాకి ధీటుగా వచ్చిన కొత్త ఇంప్రూవ్డ్ వెరైటీ చాలా బాగుంది సార్. నేను ఇచ్చిన వరకు ఏ రైతు కూడా బాగలేదు, నాకు తెగుళ్ళు ఉన్నాయని ఎక్కడ ఏ రైతు కూడా చెప్పలేదు. చాలా బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కూడా ధైర్యంగా నమ్మకంగా హృదయపూర్వక నమస్కారాలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.